ఓకే గురుగారు. అలాగే ఏంటంటే మనం కలియుగంలో చూసుకున్నట్లయితే అంటే నాట్ ఓన్లీ కలియుగం బట్ ఏంటంటే కామం. అసలు కామం అంటే ఏంటి? దానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సూక్తులు ఏం చెప్పారు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప మిత్యేహ ఇహ వైరినాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. మనకి పెద్ద శత్రువులు రెండట ఈ ప్రపంచంలో. ఏంటో తెలుసా అండి? చెప్పండి. పాకిస్తాన్ ఇంకా చైనా కాదు. కామయేష క్రోధయేష. కామము క్రోధము ఇవి ముఖ్యమైన శత్రువులు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఎవరో ఎక్స్టర్నల్ శత్రువులు అవసరం లేదండి మన జీవితాన్ని నాశనం చేయడానికి. అన్నిటికంటే పెద్ద శత్రువులు మనకొచ్చే కోపమే. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చిన్నప్పుడు చదువుకున్నాం కదండి నీతి పద్యాలు. అదేదో తెలుగులో మార్క్స్ రావడానికి వేసి మనం రాసేస్తూ ఉంటాం. కానీ జీవితంలో పెద్దగయ్యాక తెలుస్తుంది దీని యొక్క విలువ ఏంటి. ఒక్క క్షణపాటి కోపం చేత కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. క్షణపాటి కోపం చేత అనరాని మాటలు అంటూ ఉంటాం, వేరే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటాం. కాబట్టి ఈ కృష్ణుడు భగవద్గీతలో చాలా క్లియర్ గా రెండు విషయాల గురించి చెప్తారు. కామం, క్రోధం. క్రోధం అంటే కోపం, కామము అని అంటే అక్కర్లేని కోరిక, అనవసరమైన కోరికలు. వాట్ వి నీడ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ వాట్ వి వాంట్. మనకి చెప్తారు గాడ్ హ్యాస్ మేడ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్స్ బట్ నాట్ ఈవెన్ వన్ మ్యాన్స్ వాంట్స్ అని అంటారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి కావాల్సినవి ఈ ప్రపంచంలోకి ఇచ్చారు. కానీ ఒక్క వ్యక్తి స్వార్థం ఎంత ఇచ్చినా సరే సరిపోదు కదండి. కాబట్టి కామం ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా మనల్ని క్రోధం వైపు నడిపిస్తుంది అని అంటే ధ్యాయతో విషయాన్ పుంసాం సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామ కామక్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చారండి. ఏంటో తెలుసా? ఫస్ట్ ధ్యాయతో విషయాం పుంసాం. ఇప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని అంటే అక్కర్లేని విషయాలు చూసినప్పుడు, అక్కర్లేని మాటలు విన్నప్పుడు, అక్కర్లేని విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు, అక్కర్లేని అనుభవాలు పొందినప్పుడు ఇవేం చేస్తాయి అంటే ఇప్పుడు మన మనసు, మీరు చూడండి రోజంతా మీరు ఏదైతే చేస్తారో రాత్రిపూట మీకు అవే కళలోకి వస్తాయి. మీకు అనుభవం ఉందా? అవును. మేము ఎప్పుడైనా రోజంతా ప్రవచనాలు చెప్పామంటే రాత్రిపూట పడుకొని శ్రీమద్ భాగవతం మొట్టమొదటి అధ్యాయంలో మా పక్కనుండే వాళ్ళు అంటారు, రే రాత్రైనా ప్రవచనాలు ఆపండి, మీరు రాత్రి కూడా ప్రవచనాలు ఇస్తున్నారు ప్రభుజీ అని చెప్తారనమాట. రోజంతా ఏదైతే మనం ఏ విధంగా అయితే ఉన్నామో అదే మనకి రాత్రిపూట కళలోకి వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనం దానిపైన ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి. అదే మనకి ఇంప్రెషన్ గా మారుతుంది, అదే మనం చెయ్యాలి అని అనుకుంటాం. అందుకే కృష్ణుడు చెప్పాడు ధ్యాయతో విషయాం పుంసాన్. దేని నువ్వు చూస్తున్నావో దాని పట్టి ధ్యాయతే విషయాం పుంసాన్ సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామః. ఇప్పుడు ఒక వస్తువుని చూసాం, అందుకే యాడ్స్ చూడండి మీరు ఎలా ఉంటాయో, చాలా ఎక్స్ట్రావగెంట్ గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే జనాల్ని క్యాప్చర్ చేయాలి, ఇది నాకు ఎలాగైనా కావాలి అని అనిపించేటట్టుగా ఉంటాయి యాడ్స్. అది చూసి 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 మనకు ఒక కోరిక కలుగుతుంది. కోరిక కలిగింది, అది నెరవేరింది అని అంటే దాంతో అపరిమితమైన బాండేజ్ ఏర్పడుతుంది అనమాట, మోహం ఏర్పడుతుంది. కానీ కోరిక తీరలేదు అని అనుకోండి, అది క్రోధంగా మారిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అమ్మా నాకు ఆ టీవీలో చూపించే చాక్లెట్ కావాలి. అమ్మంటుందో రే చాక్లెట్ తినకూడదురా, అది మంచిది కాదు. ఒక వస్తువు తీసి డామ్ అని కింద తెస్తారు, నాకు చాక్లెట్ కొనిచ్చట్లేదు మా అమ్మగా అట్టిగా ఏడుస్తూ ఉంటారు. చూసారా? కోపం. ఫస్ట్ చూశాడు, కామం కలిగించింది, ఆ కోరిక తీరలేదు, కోపం వచ్చింది. కోపం వచ్చాక ఏమైంది? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప మిత్యేహ ఇహ వైరినాం. వీటి వల్ల ఏం చేస్తుంది? బుద్ధి భ్రంశం అయిపోతుంది. ఇప్పుడు చూసా మొన్న మేము ఒక రీల్ పంపించారనమాట. ఒక వాళ్ళ మదర్ ఫోన్ చేతిలోంచి తీసేసుకుంది అని చెప్పి ఇల్లంతా ఇరగొట్టేశాడు పిల్లవాడు. ఒక చిన్న బాబు మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసేసాడు. కాబట్టి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అని, బుద్ధి పని చేయకుండా ఉండిపోతుంది అనమాట. దీని అన్నిటికీ కారణం ఏంటి? చెడు దృశ్యాలు వినటం, చెడు దృశ్యాలు చూడటం, చెడు దృశ్యాలు మాట్లాడటం. ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లో ఒక ప్రిన్సిపల్ చెప్తారు, గుడ్ ఇన్ గుడ్ అవుట్ అంటారు. మనం ఏదైతే లోపలికి వస్తుందో అదే బయటకు వెళ్తుంది. కాబట్టి మనం కానీ మంచి విషయాలు మనం వినగలిగితే,
మంచి వ్యక్తులతో మనం ఉండగలిగితే, మంచి పదార్థములను స్వీకరించగలిగితే, మంచి విషయాలను మనం చూడగలిగితే, మంచి విషయాలు మాట్లాడగలిగితే, మనం ఎంత సెన్సెస్కి, మన మనసుకి, మన ఇంద్రియాలకి మంచి విషయాలు అలవాటు చేస్తే ఆ మంచియే మనం చేస్తాము.